కీర్తనలు 7వ అధ్యాయం 9వ వచనం నుంచి. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవ, దుష్టుల చెడుతనము మాన్పము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడా అన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కొనటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఈ కీర్తన యొక్క నేపథ్యం 2 సమూయేలు 16వ అధ్యాయంలో దావీదు సౌలు వంశస్థుడైనటువంటి షీమీ చేత శపించబడినప్పుడు, వేరుగా మాట్లాడినప్పుడు దావీదు ఏ విధంగా అయితే సహించి తన మనసులో ఉన్నటువంటి మాటలను ప్రార్థనా రూపకంగా ఈ కీర్తనలో వల్లించి ఉన్నాడో మనం చూస్తాం. 8వ వచనం వరకు నిన్న మనం చూసిన విధంగా దావీదు తన యొక్క యథార్థత విషయంలో ఏ విధంగా వ్యవహరించాడో, తన హృదయంలో ఉన్న ఆలోచనలన్నిటినీ కూడా 1వ వచనం నుంచి 8వ వచనం వరకు కూడా చూచినటువంటి భాగంలో మనం చూడవచ్చు. 8వ వచనంలో కూడా నిన్న చూచినట్లుగా యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టియో నా యథార్థతను బట్టియో నా విషయంలో నాకు న్యాయం తీర్చుము అనగా దేవుడు న్యాయం తీర్చేటువంటి దేవుడని, అందరి హృదయాలను ఎరిగి ఒక దినమున అందరి యొక్క హృదయాలలో ఉన్న తలంపుల విషయమై ఆయన ఎదుట మనందరం కూడా నిలబడినప్పుడు లెక్క అప్పు చెప్పవాలనే ఆలోచన బలంగా కలిగినటువంటి దావీదు యొక్క అంతరంగాన్ని కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు 9వ వచనంలో నుంచి అలా మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు ఏ విధంగా ఆయన చూస్తాడు అనేటువంటిది కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఇంకొక మాట 9వ వచనంలో, హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవ. మన హృదయంలో ఉన్నటువంటి మాటలు కూడా ఆయన పరీక్షించి తీసుకుని రాగలుగుతాడని చెప్తున్నాడు. తర్వాత అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవ. ఈ అంతరంద్రియములను అనే దానికి మునుపు కొన్ని వచనాలు ఇక్కడ చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. అనగా మన హృదయంలో ఉన్నటువంటి ఆ రహస్య స్థావరాల్లో దాగి ఉన్నటువంటి తలంపులన్నిటినీ కూడా దేవుడు వెలుగులోనికి తీసుకొని వచ్చి ప్రతిదాన్ని కూడా తీర్పులోనికి తీసుకొస్తాడు, విమర్శిస్తాడు. తర్వాత 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చబడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఈ నూతన నిబంధనలో పౌలు తను రాసినటువంటి పత్రికల ద్వారా మనకు వెలుగులోని తీసుకొని వచ్చి దేవుడు ఏ విధంగా మన హృదయం యొక్క తలంపులను దానికంటే రహస్య స్థావరాల్లో ఉన్నటువంటి తలంపులన్నిటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి తీర్పు తీరుస్తాడు అనేటువంటిది దావీదు గుర్తెరిగి చెప్తున్నాడు. నా అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవ. ఈ అంతరంద్రియాలు అనేటువంటిది ఇక్కడ కీర్తన 139వ అధ్యాయంలో చూస్తాం. 13వ వచనంలో, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఇంద్రియాలంటే ఒక రకమైనటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తి అనేటువంటిది కూడా మనం తెలుగులో వాడటం చూస్తాం. తర్వాత ఒక స్పర్శలోనికి తీసుకుని వచ్చి దానిని గమనించగలిగిన విధంగా చేసేటువంటి అని అర్థం. ఎలాంటిది అనేటువంటిది చెబితే ఆ మాటకి అర్థం మనలో దాగి ఉన్నటువంటి ఒక భావ ఉద్వేగాలు కానీ సున్నితమైనటువంటి తలంపులకు అది మూలపీఠం అని చెప్పవచ్చు. అది అంతరంద్రియం. అంటే మనలో దాగి ఉన్నటువంటి
మన యొక్క భావాలు, తలంపులు, తర్వాత ఉద్వేగంతో కూడినటువంటి ఆలోచనలు, తర్వాత సున్నితంగా నిశ్చితంగా చూడగలిగినటువంటి దృష్టి కలిగినటువంటి ఒక పని చేసేటువంటి సాధనం అని చెప్పవచ్చు. అంటే అవన్నీ కూడా మామూలుగా మనిషి వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు అవి అందరూ కూడా చూడగలిగే విధంగా మనిషి వ్యక్తపరచకుండా కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కొన్నిసార్లు కొన్నిటిని బయటికి అటువంటివి వ్యక్తపరచగలిగినా కానీ సంపూర్ణంగా నిశితంగా అన్నిటినీ బయటకు వ్యక్తపరచకుండా కూడా మనలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి భావాలు, మనకిష్టకరమైనటువంటి తలంపులు అవన్నీ దాచుకునేటువంటి విధంగా కూడా మనిషి ఉండగలడు. వాటన్నిటినీ కూడా నువ్వు వెలుపలికి తీసుకొచ్చి పరీక్షించి నాకు తీర్పు తీరుస్తావు అని చెబుతున్నాడు. కనుక మనం మనుషులు ఎదుట ఏ విధంగా ఉంటున్నప్పటికీ దేవుడు ఎక్కడెక్కడో మన హృదయంలో ఎప్పుడెప్పుడు దాగి ఉన్నటువంటి భావాలు, తలంపులు, లేకపోతే వేరే రకమైనటువంటి ద్వేషాలు, లేక ఎంతో ఉత్తేజితమైన సంతోషంతో కూడినటువంటి మన యొక్క మనసు యొక్క తలంపులు, వాటన్నిటిని కూడా దేవుడు వెలుపలికి తీసుకుని వచ్చి పరీక్షించి తీర్పు తీరుస్తాడు అని చెప్తున్నాడు. కనుక నేను ఇప్పుడు నన్ను ద్వేషిస్తున్నటువంటి ఇతని పక్షంగా నా హృదయంలో ఉన్నటువంటి తలంపులు నీకు వ్యతిరేకమైనవిగా కనబడితే వాటిని కూడా నీవు పరీక్షిస్తావు అని చెప్తున్నాడు. మనం మనల్ని ద్వేషించే వారి పక్షంగా మన హృదయంలో ఉన్నటువంటి రాగద్వేషాలు కనుక విజృంభించినట్లయితే అవి ఒకవేళ మనం బయటికి వ్యక్తపరచకపోయినప్పటికీ మన అంతరంగంలో కనుక దాగి ఉన్నట్లయితే వాటిని కూడా నువ్వు బయటికి తీసుకొచ్చి పరీక్షిస్తావు అని చెప్తున్నాడు. మన జీవితంలో ప్రభు ఏ విధంగా చెబుతున్నాడో దానిని పరీక్షించుకుంటూ దాని యొక్క వెలుగులో మన అంతరింద్రియాల్లో ఉన్నటువంటి, అంటే మన ఆలోచనలకు మూలపీఠమైనటువంటి దానిని కూడా సరిచేసుకుంటూ దానికి ఆధారాన్ని కూడా మరి పడిపోయినటువంటి పాత పురుషునితో కాకుండా వెలిగించబడినటువంటి నూతన పురుషుని యొక్క ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సారూప్యం యొక్క స్వభావం ద్వారా ఆలోచించటం, మాట్లాడటం, తర్వాత వాటన్నిటిని కూడా చక్కగా ఒక నూతనమైన పందాలోనికి తీసుకుని రాబడటం అనేటువంటిది మనం అభ్యాసం చేసుకోవాలి. 10వ వచనం నుంచి 16వ వచనం వరకు, మరి ఇప్పుడు నేను ఈ విధంగా జీవిస్తున్నప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి దుష్టత్వం కానీ అనేక మంది దుష్ట శక్తులు విజృంభించటం కానీ చూచినప్పుడు చాలాసార్లు ఆ దినాలలో దావీదు కలిగినట్లుగా మనకు కూడా అనుమానం కలుగుతుంది. ఎందుకు దేవుడు ఈ విధంగా పని చేయటం లేదు, మరి దుష్టుని యొక్క శక్తిని ఆపటం లేదు. ఒక షిమి అనేటువంటిది ఒక సూచన మాత్రంగానే జరిగింది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులు కూడా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో అటువంటి వాటిని మనం చూస్తాం. అప్పుడు మన హృదయంలో కూడా మరి దేవుడు ఎందుకు ఇటువంటి విధంగా ఈ దుష్టత్వాన్ని ఆపటం లేదు, అది ఎప్పుడు చేస్తాడు అనేటువంటి తలంపు మనకి రాక మానదు. అలా వచ్చినప్పుడు దావీదు కలిగినటువంటి సమాధానం మనకు కూడా వర్తిస్తుంది. 10వ వచనం నుంచి అతని యొక్క ప్రార్థన ఇది: దుష్టుల చెడుతనము మాన్పము, నీతిగల వారిని స్థిరపరచము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడే అన్నాడు. అటువంటి పరిస్థితిలో దేవుని గురించి చెప్తున్నాడు. ఆయన యథార్థ హృదయాలను రక్షించువాడు. తర్వాత చుట్టూ ఉన్నటువంటి స్థితి ఏంటంటే దుష్టుల చెడుతనం. తర్వాత తన స్థితి ఏంటంటే నీతి గలవాడు. కనుక తనని స్థిరపరచాలి. దుష్టుల చెడుతనం మధ్యలో తను ఒక్కడేగా ఉంటున్నాడు అనేటువంటిది దాన్ని గుర్తించాడు. తర్వాత అటువంటి పరిస్థితుల్లో తన హృదయం కానీ, మాటలు కానీ, చేతలు కానీ ఏవి కూడా దేవుని యొక్క నియమానికి, న్యాయానికి భంగం కలిగించకుండా మరి నా కేడమును మోయేవాడు ఆయన అయినాడు. అంటే మరి కేడము ఆ మనిషి ధరించాలి కదా, అంటే దావీదు ధరించుకుని ఉండాలి కదా యుద్ధంలో. అలా కాకుండా అంటే నేను వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితిలో నా పక్కన దేవుడు ఉండి నాకు ఆ కవచాన్ని, ఆ కేడాన్ని ఆయన ధరింపచేయగలిగే విధంగా నాకు కలిగేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఆ కేడాన్ని నా పక్కన నిలబడి మోసేవాడిగా కూడా ఉన్నాడని చెప్తున్నాడు. అంటే అంత దగ్గర సాన్నిహిత్యంతో, సంబంధం దేవునితో కలిగినటువంటి దావీదు యొక్క జీవితాన్ని మనం చూడవచ్చు. అంటే ఏదైనా మనం పొరపాటు చేయబోయే మునుపు అలా చేస్తానేమైనటువంటి తొందరలో ఆ కేడాన్ని నాకు అందించి
దాన్ని భద్రపరిచేవాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. తర్వాత 11వ వచనం, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఆయన తీర్పులన్నీ కూడా న్యాయబద్ధంగా ఉంటాయి. ఇప్పుడు 11వ వచనం నుంచి కూడా మనం చూస్తే దేవుడు ఇప్పుడు మనం జీవించే సమయంలో కానీ, లేకపోతే దావీదు సమయంలో కానీ, తర్వాత షిమీ విషయంలో ఏం జరిగిందో సొలొమోను ఏ విధంగా అతను చంపించేయడం మనం చూస్తాం. కానీ ఇప్పుడు మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఎవరెవరైతే అతని యొక్క న్యాయ చట్టానికి విరుద్ధంగా ఉన్నారో, లేక దుష్టత్వాన్ని వ్యాపింపజేసే వాళ్ళుగా ఉన్నారో, వారి విషయంలో కూడా తగిన కాలంలో తీర్పు తీరుస్తాడు. కానీ వీటన్నిటికి మించి వీళ్ళందరికీ మూలమైనటువంటి అపవాదిని కూడా తీర్పులోని తీసుకుని వచ్చి అతనిని కూడా శిక్షించే దేవుడిగా ఉన్నాడు. సో ఇక్కడ మనం చదవబోయేటువంటి ఈ వచనాలన్నీ కూడా రాబోయే దినాలలో అపవాది యొక్క కుతంత్రాలకు అన్నిటికీ కూడా అడ్డుకట్ట వేసి వీటన్నిటికీ అబద్ధానికి, పాపానికి, చేటుకు మూలమైనటువంటి అతన్ని శిక్షించి అతనికి సంబంధించిన వారందరినీ కూడా శిక్షకు పాత్రులుగా ఎంచి అతనిని వెంబడించేటువంటి వారందరికీ కూడా తగిన శిక్షను విధించేటువంటి సమయాన్ని గురించి దావీదు ముందుగానే ప్రవచిస్తున్నాడు. 11వ వచనం, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఆయన ఏ విధంగా తీర్పు తీరుస్తాడు అనేటువంటిది ఇక్కడ చూస్తాము. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17-18 వచనాలు. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడు అయిన ప్రభువ, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చును. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకును, ప్రవక్తలకును, పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడి వారికి తగిన ఫలమిచ్చుటకును, గొప్పవారినేమి కొద్దివారినేమి భూమిని నశింపు చేయు వారిని నశింపు చేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పారు. కనుక రాబోయే దినాల్లో దేవుని ఎదుట నిలబడి ఉన్నటువంటి 24 పెద్దలు దేవునికి నమస్కారం చేసి ఇప్పుడు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీర్చబోయేటువంటి దినం వచ్చిన్నదని చెప్పారు. తర్వాత 16వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం, మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము 7 దూతలతో చెప్పగా వింటిని. రాబోయేటువంటి దినాల్లో ఈ దేవుని యొక్క తీర్పులు ఏ విధంగా భూమి మీద కుమ్మరించబడతాయో ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. తర్వాత ఆ తీర్పులు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఆ అధ్యాయం అంతటిలో కూడా వ్రాయబడినది. తర్వాత పౌలు కూడా రాస్తున్నాడు. 2వ తెస్సలోనీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు, దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యములకు మీరు యోగ్యులని ఎంచబడినట్లు మీరిట్లు ఓర్చుకున్నట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. కనుక ఆ విధంగా దినాలలో దేవుడు రాబోయేటువంటి దినాల్లో జరిగించబోతున్నాడు అనేది చూస్తున్నాం. తర్వాత 2వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయను. ఇటువంటి విధంగా దేవుని యొక్క తీర్పు ఈ భూలోకములో తనకు వ్యతిరేకంగా అనేక మందిని లేపి దేవుడి నుంచి దూరంగా పారదోలినటువంటి అపవాది యొక్క కుతంత్రాలకు, అబద్ధికుడకు మరి ప్రభువు తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటి విషయాన్ని దావీదు ముందుగానే ప్రవచించుతున్నాడు. 12వ వచనం, ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరుచున్నాడు. ఇప్పటి వరకు కూడా ఆయన ఎవరెవరైతే ఆయన ఏర్పాట్లో ఉన్నారో వారందరినీ పిలవటం మాత్రమే కాకుండా, తను పక్షపాతిగా కాకుండా ఉండటానికి ఆయన అందరి విషయంలో కూడా ప్రేమించి ఆయన అందరి కొరకు చనిపోయి అందరి కొరకు కూడా మరి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా తాను అప్పగించుకుని అందరినీ కూడా ఇప్పుడు తను మరలా మారు మనసు పొంది ప్రభు వైపు తిరగాలని కోరుతున్నాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం
15వ వచనం నుంచి. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండ సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చును. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్తున్నారు. కానీ వాళ్ళు మారు మనసు పొందిన వారు మాత్రం కాదు. ఇంకా మారు మనసు పొందవలసి ఉన్నప్పటికీ కూడా వారు ఇంకా మారు మనసు పొందకుండానే వారు ఉంటున్నారు. తర్వాత 14, 6, 7 వచనాలు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకును, ఆయా భాషలో మాట్లాడు వారికిని, ప్రతి ప్రజకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమునే ఎగురుచుండెను. అప్పుడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చిన కనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పింది. అటువంటి అంటే ప్రభు యొక్క రాకడికి మునుపు జరగబోయేటువంటి ఎంతో విధ్వంసమైనటువంటి దినాలలో కూడా ప్రభు యొక్క సువార్త విస్తృతంగా బయలుపరచబడి ప్రకటించబడుతున్నట్లుగా మనం చూస్తాం. అయినప్పటికీ కూడా మనుషులు మార్పు చెందిన వారు మాత్రం కాదు. 13వ వచనం. కీర్తనలు 7వ అధ్యాయం 13. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచున్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేస్తున్నాడు. ఇంతగా మునుపు మనం చూసినట్లుగా 6వ అధ్యాయంలో కానీ, తర్వాత 16వ అధ్యాయంలో కానీ, ప్రకటన గ్రంథంలో, తర్వాత 2వ దశలోని 1, 2 వచనాల్లో కానీ ఆయన ఏ విధంగా వారందరినీ కూడా శిక్షించబోతున్నాడు అనేటువంటిది ఈ తన అంబులను అగ్నిబాణములుగా చేస్తున్నాడు. 2 కొరింథీ 2వ దశలోనికులు 1, 2 అధ్యాయాల్లో చూస్తాం. 14వ వచనం. కీర్తనలు 7:14. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. ఈ వచనంలో మనం చూస్తే ఈ పాపమును కనుటకు వాడు అనేటువంటిది అంటే అతడు ఎవరెవరైతే అబద్ధమునికి జనకుడైనాడో అతడు, తర్వాత అతడిని వెంబడించి అబద్ధాన్ని మాత్రమే వారి జీవితాలలో మరి ఒక జీవిత భాగంగా చేసుకొని ప్రతిరోజు కూడా అటువంటి దాంట్లో జీవించారో వాళ్ళని గురించి కూడా చెప్తున్నాడు. వాళ్ళని గురించి ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. తన యందు విశ్వాసం ఉంచకుండా తను చెప్పినటువంటి బోధ విషయంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆ రోజులలో ఉన్నటువంటి యూదా జనాంగాన్ని గురించి మన ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దుర్రాశలో నెరవేర్చుకోతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఆ విధంగా వాడు అబద్ధాన్ని కనినవాడుగాను, కానీ మిగిలినటువంటి ఆ బిడ్డలందరిలో కూడా ఆ అబద్ధాన్ని మాత్రమే ఆధారంగా చేసుకొని వాళ్ళు జీవించేటువంటి వాళ్ళుగా, తర్వాత వాళ్ళకు వరుస క్రమంలో కూడా అబద్ధాన్ని మాత్రం ఆధారంగా చేసుకుని ఈ లోకంలో జీవించే వాళ్ళుగా ఉన్నారు. ఈ అబద్ధం అంటే ఏంటి? ఏదైతే దేవుడిది కాదో, ఏదైతే సత్యం కాదో, ఏదైతే ఈ లోకంలో నశించిపోయేదిగా ఉన్నదో దాన్ని వెంబడించడం, అదంతా అబద్ధం. తర్వాత 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం నుంచి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధం. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఈ అపవాది వాడిలో అబద్ధము జరిగించటం, అవినీతి, పాపము ఇవన్నీ కూడా చేసేవాడిగా ఉండి మనుషులందరినీ కూడా ఆ దారిలో మళ్లించి సత్యాన్ని తెలుసుకోకుండా ఈ లోక సంబంధమైన దేవుడు అనగా అపవాది వాళ్ళందరి కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేసి సత్యాన్ని ఉన్న అబద్ధంగాను, అబద్ధాన్ని సత్యంగాను మార్చి వాళ్ళ యొక్క మనసులను మార్చి ఒక అవినీతిని, పాపాన్ని, అబద్ధాన్ని వెంబడించేటువంటి విధంగా వాళ్ళందరినీ కూడా తయారు చేసి ఉంచాడు. అందువల్లనే ఇప్పుడు సువార్త చెప్పినప్పుడు కానీ,
లేక నీతి మార్గం దేవునిది ఏదైతే ఉన్నదో అది మనం జీవిస్తున్నప్పుడు కానీ వాళ్ళ విషయాలకు అది రుచించదు. వాళ్ళు ఎందుకంటే అబద్ధాన్ని నమ్మేటువంటి విధంగా వాళ్ళ హృదయాలు మొదటి నుంచి దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి అపవాది అని సంబంధించినటువంటి శక్తులన్నీ కూడా వాళ్ళ కన్నులకు గుడ్డితనం కలుగజేశారు. 15వ వచనం, వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసినాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నెత్తి మీదనే పడును. ఈ 2 వచనాల్లో కూడా అది చివరిగా అతని యొక్క అంతం, అంటే అపవాది యొక్క అంతం, తర్వాత అతనితో పాటు అతనిని వెంబడించినటువంటి వాళ్ళందరి వ్యక్తుల యొక్క అంతాన్ని గురించి కూడా చెప్తున్నాడు. కనుక ఇప్పుడు దావీదు తన జీవితంలో ఒక వ్యక్తి తనకు దూషించి తను సత్యంగా యథార్థంగా జీవించిన జీవితాన్ని కూడా అతడు ఒప్పుకొనకుండా దానికి వ్యతిరేకంగా అబద్ధంతో తర్వాత అక్రమంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ పగ తీర్చుకునేటువంటి పనిని దేవుడికి అప్పగించి దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటి గురించి మనకు రాసి ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో కూడా చెప్తున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేస్తున్నాడు అంటే ఇప్పుడు అపవాదుని వెంబడించి అబద్ధాన్ని వెంబడించి పాపాన్ని కని తర్వాత అవినీతిని అక్రమాన్ని జరిగిస్తున్నటువంటి వాళ్ళందరి జీవితాల్లో కూడా వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసినాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిన. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నుంచి, నీవు ప్రవేశించుచుండగానే నేను ఎదుర్కొన్నటికై క్రింద పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది. అంటే అపవాది ఆ పాతాళంలో పడవేయబడినప్పుడు జరుగుతున్నటువంటి విషయాల గురించి. అది నేను చూచి ప్రేతలను రేపుచున్నది, అనగా చనిపోయినటువంటి వాళ్ళందరూ ఉండేటువంటి స్థలమే, లేకపోతే వాళ్ళే ప్రేతలు. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనముల రాజులందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి రేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడిని వైతివా. అంటే భూలోకంలో ఉన్నటువంటి అనేక మంది విధంగా ఏలినటువంటి రాజులు కానీ, తర్వాత పాతాళంలో అంతకుముందు వెళ్ళి ఉన్నటువంటి మామూలు వ్యక్తులు కానీ అందరూ కూడా ఈ గుంట త్రవ్వి తానే గుంటలో పడిపోయినటువంటి అపవాదిని గురించి అతడు కూడా ఆ 1000 సంవత్సరాలు ఈ బిలంలో మరి వేయబడినప్పుడు అతను చూసి చెప్పబడుతున్నటువంటి మాటలు. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు వైతివా, నీవును మాబోటి వాడవైతివా అందరూ. నీ మహత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమును పడవేయబడిను, నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. ఆ విధంగా ఆ గుంట త్రవ్వి తానే ఆ గుంటలో పడేవాడుగా ఉన్నాడు. ఇంకొక వచనం, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 21, 22 వచనాలు. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును, అనగా అపవాదిని అతని దూతల సమూహాన్ని, భూమి మీద ఉన్న భూరాజులను దండించను. ఇక్కడ అతనిని వెంబడించేటువంటి మనుషులందరినీ కూడా దండించుతాడు. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడదురు. బహుదినములైన తరువాత వారు దర్శింపబడతారు. ఇక్కడ మనం చదివినటువంటి కీర్తనలు 7వ అధ్యాయం కానీ, యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 24వ అధ్యాయం, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఒక వచనానికి 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దూత పరలోకము నుండి దిగివచ్చడు చూచితిని. అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును తను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్టుగా అగాధమును మూసి దానికి ముద్ర వేసిన. ఇతడు ఈ గుంట త్రవ్వి దానిని లోతు చేసినాడు. అంతకు మునుపు అతడు దానిని ఏలేవాడిగా ఉన్నాడు, ఇప్పుడు పడద్రోయబడిన వాడిగా ఉన్నాడు. దాంట్లో వాడు ఎవరైతే నేను ఎప్పటికీ ఏలుతాను, అందరినీ మోసం చేస్తాను, అందరి మీద రాజుగా ఉంటాను, ఈ లోకంలో ఎప్పుడు కూడా నాదే ప్రభుత్వం చెల్లుతుంది అని అనుకుంటూ జీవించాడో, ఆ దినము అతనికి తీర్పు తీర్చి దేవుని యొక్క న్యాయాన్ని బట్టి వాడిని పడవేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని తండ్రి అయిన దేవుడు స్థాపించబోతున్నాడు.
ఆ రాబోతున్నటువంటి వెలుగులో ఆ దేవుని యొక్క రాజ్యాన్ని, దానితో పాటు ఇప్పుడు యథార్థంగా గనక నీతిగా గనక నేను జీవించినట్లయితే ఆ వెలుగు రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ఏ విధంగా పాలివాడనుగా ఉండగలనో ఆ నిరీక్షణ కలిగి దావీదు తన జీవితాన్ని ఇప్పుడు సక్రమమైనటువంటి మార్గంలో యథార్థమైన హృదయంతో నీతి క్రియలు జరిగించుతూ దేవుని ఎదుట నిర్దోషిగా కల్మషం లేని నిష్కపటంగా జీవించాడు. దాన్ని బట్టి చెప్తున్నాడు 17వ వచనంలో, యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదును. కనుక ఇప్పుడు నా జీవితంలో జరుగుతున్న నష్టం కానీ, ఒకవేళ నేను దూషణ మాటలు సహించి అన్యాయంగా కనుక నేను చేయని విషయాల నిమిత్తమే అన్యాయంగా వేరే వారు నన్ను దూషించినప్పటికి కూడా ఆ రాబోతున్నటువంటి మహిమ కొరకు మరి నేను ఇప్పుడు శ్రమ పొందినట్లయితే నేను ఆయనతో పాటుగా పాలివాడను కాగలనటువంటి నిశ్చయత కలిగి రాబోతున్నటువంటి మహిమ నిరీక్షణలో పాలివాడనవుటకు ఆశ కలిగి ఇప్పుడు సత్యాన్ని ప్రేమించి పాపమును, అబద్ధాన్ని, చేటును, అతిక్రమాన్ని వీటన్నిటి నుంచి విడుదల పొందినవాడనై మరి ప్రేమ కలిగిన హృదయంతో, యథార్థమైన మనసుతో, నన్ను ద్వేషించు వారి పక్షంగా కూడా ఎటువంటి మనసు కలిగి ఉండాలో దాని అభ్యాసంతో రాబోతున్నటువంటి ఆ రాజ్యం కొరకు ఎదురు చూడగలిగేటువంటి దాన్ని బట్టి అటువంటి విధంగా నన్ను ఉంచమని, ఆ విధంగా ఇంతవరకు కాపాడినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నానని దావీదు చెప్తున్నాడు. ఆ విధంగా ముగిస్తున్నాడు. కనుక మనం నేర్చుకోవలసినటువంటి ఒక సామాన్యమైన విషయం ఏంటంటే, జీవితంలో మనకు కలుగజేయబడిన పరిస్థితులన్నిటిలో కూడా మనం రాబోతున్నటువంటి మహిమను చూడగలిగినటువంటి నిరీక్షణతో మన దినదిన జీవితాన్ని కనుక సరైన విధంగా జీవించడం అభ్యాసం చేసుకున్నట్లయితే ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మన కేడెమును మోయివాడుగా ఆయన ఉండగలిగి మన జీవితాన్ని స్థిరపరిచి రాబోతున్నటువంటి మహిమలో ప్రవేశించలాగా మనకి సహాయపడతాడు. ఇప్పుడు మనం న్యాయం తీర్చాలని మనల్ని ప్రేమించిన వారి పక్షంగా మనం ఏ విధంగా ఉక్రోషంతో, ఉద్వేగంతో లేక వేరైన భావనతో వారితో కనుక వ్యవహరించినట్లయితే మనం దేవుని యొక్క మహిమలో పాలువారం కాలేము. కనుక మన జీవితాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఆ దినాలలో దావీదు రాసినటువంటి విధంగా తర్వాత నూతన నిబంధనలో అనేక మంది భక్తులు జీవించి మనల్ని హెచ్చరించినట్లుగా మనం కూడా సరైనటువంటి మార్గంలో జీవించినట్టుకు దేవుడు మనందరికీ సహాయపడాలని మనం చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా జీవంగలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటిలో కూడా మేము చూడగలిగిన ఈ వాక్యం యొక్క వెలుగులో జీవించగలుగుటకు మాకు సహాయపడండి. మేము దినదినము మీ వాక్యంలో చూస్తున్న అంశాలన్నీ కూడా మా జీవితంలో ఒక క్రమభాగంగా, నిజమైనటువంటి అంశంగా మా జీవితంలో అభ్యాసపూర్వకమైనటువంటి అనుభవంగా వాటిని మార్చండి. కేవలం తెలుసుకొని విడిచిపెట్టడం కాకుండా మరి మేము సమస్తమును న్యాయముగా తీర్చు దేవునికి అన్నిటినీ అప్పగించి మా హృదయాలలో ప్రశ్నలు కానీ, మీకు వ్యతిరేకంగా లేచే ఆలోచనలు కానీ, లేక మనిషిని ప్రేమించకుండా దేవుని యొక్క పరిశుద్ధతకు భంగం కలిగించేటువంటి ఒక చిన్న తలంపు కానీ, లేక మరి నిర్దోషమైనటువంటి విధంగా నువ్వు ఏ విధంగా వ్యవహరిస్తావు అనేటువంటి విషయాన్ని మేము గుర్తెరిగి రాబోతున్నటువంటి మహిమలో పాలు పంపులు పొందుటకు యోగ్యులంగా ఎంచబడులాగున మా హృదయాలు మీ సన్నిధిలో చక్కగా కాపాడుకొనగలుగుటకు సహాయపడండి. హృదయములను, అంతరింద్రియములను మరి మా హృదయాలలో ఎంతో లోతుగా దాగి ఉన్నటువంటి అగాధం వలె ఉన్నటువంటి అంతరంగాన్ని కూడా నువ్వు పరీక్షించగలవు. చక్కగా నీ యొక్క ముఖకాంతిలో అవన్నీ కూడా బయటికి రాగలవు. ఆ విషయాన్ని మేము గుర్తెరిగిన వారమై మరి మేము కేవలం బయటికి మాత్రమే కాకుండా అంతరంగంలో కూడా యథార్థమైనటువంటి కపటం లేకుండా ఉన్నటువంటి ప్రవర్తన కలిగి జీవించుటకు మాకు దినదినము కృప చూపించి నిన్ను మహిమపరిచి నీకు వందనాలు చెల్లించుతూ నీ అందరి సంతోషంతో జీవించుటకు మాకు కృప చూపించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.